యోగా కోసం త్వరలో పీఎం యోగా యాప్. తూగోలో పాడైపోయిన కాంప్లెక్స్ను పట్టించుకోవడం లేదంటూ లబ్ధిదారుల ఆందోళన. ప్రతి ఒక్కరికి పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుందన్న చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్. కర్నూలులో నకిలీ పత్తి విత్తనాల ముఠ అరెస్ట్, 2 కోట్ల విలువైన సరుకు స్వాధీనం. పత్తికొండలో పోచిమిరెడ్డి సేవాదళ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచితంగా ఆనందయ్య మందు పంపిణీ. కరోనా విపత్తు వేళ యోగా ఆశాకిరణంగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత పొందుతున్నాయన్నారు. కరోనా కారణంగా భారత్ సహా పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయన్న మోడీ దేశంలో లక్షలాది మంది యోగా సాధకులుగా మారారని అన్నారు. యోగాను ఆరోగ్య ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యోగా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లినట్లు చెప్పారు. కరోనా మహమ్మారిపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సి ఉందని అన్నారు. యోగాను రక్షణ కవచంగా మార్చుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి మెరుగవుతుందని అన్నారు. మానసిక దృఢత్వం లభిస్తుందని మోడీ పేర్కొన్నారు. हर देश, हर समाज और हर व्यक्ति स्वस्थ हो, सब एक साथ मिलकर एक दूसरे की ताकत बने। और इस अदृश्य वायरस ने दुनिया में जब दस्तक दी थी, तब कोई भी देश साधनों से, सामर्थ्य से और मानसिक अवस्था से इसके लिए तैयार नहीं था। हम सभी ने देखा है कि ऐसे कठिन समय में योग आत्मबल का एक बड़ा माध्यम बना। प्राणायाम, अनुलोम विलोम जैसी ब्रीथिंग एक्सरसाइज है हमारे रेस्पिरेटरी सिस्टम को कितनी ताकत मिलती है, ये भी दुनिया के विशेषज्ञ खुद बता रहे हैं। योग से हमारे शरीर को होने वाले फायदों पर, हमारी इम्यूनिटी पर पड़ने वाले सकारात्मक प्रभावों पर कई स्टडीज हो रही है। योग हमें स्ट्रेस से स्ट्रेंथ की ओर और नेगेटिविटी से क्रिएटिविटी का रास्ता दिखाता है। योग हमें अवसाद से उमंग और प्रमाद से प्रसाद तक ले जाता है। తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పశువుల మార్కెట్లో ఉన్న ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ను పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా కాంప్లెక్స్ పాడైపోవడంతో ఆ కాంప్లెక్స్లో ఉన్న లబ్ధిదారులకు రిపేర్ చేస్తాం, తక్షణమే ఖాళీ చేయాలంటూ అధికారులు చెప్పడంతో ఖాళీ చేయడం జరిగిందని, ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం వల్ల కారణాలు ఏమిటంటూ లబ్ధిదారులు స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఓకే, ఇది తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామం సంత మార్కెట్ ఏరియా. మనం నుంచినటువంటి ఈ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ తూర్పుగోదావరి జిల్లా షెడ్యూల్ కులాల సహకార సంస్థ వారిచే నిర్మించబడింది. ఈ బిల్డింగ్ని 4/4/1992 సంవత్సరంలో అప్పటి యోధులైనటువంటి నాయకులు ప్రారంభించారు. దానికి సభాధ్యక్షత వహించింది ఎవరంటే అప్పటి మండల ప్రెసిడెంట్ అధ్యక్షుడు పేరు కామేశ్వరరావు గారు. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వ్యక్తి శ్రీ జిఎంసి బాలయోగ్ గారు. ఆయన ఉండుంటే ఇది ఇలాగ ఉండదు, ఇంకా చాలా భయంకరంగా ఉండదు. అది మా దురదృష్టం, ఇక్కడ ప్రజల దురదృష్టం.
తర్వాత ఇంకా ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి యోధులు ఎవరంటే అప్పటి అమలాపురం శాసనసభ్యులు శ్రీ కుడిపూడి ప్రభాకర్ రావు గారు, అప్పటి నగరం శాసనసభ్యులు శ్రీ నీతిపూడి గణపతిరావు గారు, అప్పటి అల్లవరం శాసనసభ్యులు శ్రీ పరమట వీర్రాఘవులు గారు, షెడ్యూల్ కాస్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిఆర్ మీనా వారందరి సమక్షంలో ఈ బిల్డింగు ఓపెన్ చేయబడింది. దీనిలో అప్పటి సర్పంచ్ మాచవరం సర్పంచ్ శ్రీ కొర్లపాటి సీతారామస్వామి గారు, కొర్లపాటి సీతారామస్వామి గారు. ఇప్పుడు అందులో చాలామంది దివంగతులు అయ్యారు. ఇప్పుడు ఉన్న నాయకులు కానీ, ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, లేకపోతే అధికారులు కానీ దీని గురించి కనీసం పట్టించుకోవట్లేదు, దీని ఒక చూడలేదు కూడా. ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం ఈ లబ్ధిదారుల తరపున, అయినా ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వారి దగ్గర నుంచి లేదు. దీని దుస్థితి మీరు చూస్తే తెలుస్తుంది. 9 షాపులు ఉన్నాయి. ఇందులో 9 షాపులు కూడా అప్పుడు ఎస్సీ వర్గానికి చెందినటువంటి మాదిగులకి కేటాయించారు. వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళ స్థాయిలో చేయగలిగినటువంటి చిన్న చిన్న వృత్తులు చేసుకుని బ్రతుకుతూ ఉండేవారు. ఇలా జరుగుతూ ఉండగా 15 సంవత్సరాల క్రితం బిల్డింగ్ పాడైపోయింది. దీన్ని రిపేర్ చేసి మళ్ళీ మీకే ఇస్తాం అని చెప్పి ఖాళీ చేయించారు. వారి మాటలను నమ్మి ఈ లబ్ధిదారులు ఖాళీ చేసి ఇచ్చారు. దీనికి నిర్మాణం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు రోడ్ పాయింట్కి రైస్ చేసి కట్టాలి, రోడ్ పాయింట్ అంత హెచ్చుగా ఉండేలా కట్టాలి. ఆ రకంగా నచ్చ చెప్పడంతో వీళ్ళందరూ ఖాళీ చేసి ఇచ్చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని దిక్కుముక్కు చూసిన అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ ఎవ్వరూ లేరు. చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, సమాధానం లేదు. కనీసం ఫోన్లో కానీ ఉత్తరం ద్వారా కానీ ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని, నాయకుల్ని కోరేది ఏంటంటే, ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, తక్షణం ఈ బిల్డింగ్ డిస్మాంటిల్ చేసి కొత్త బిల్డింగ్ కట్టి ఇప్పుడున్నటువంటి వసతులతో కొత్త బిల్డింగ్ కట్టి అదే లబ్ధిదారులకి ఇచ్చి వాళ్ళకి వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నొప్పి వక్కానిస్తున్నాను. కరోనా వైరస్ కట్టడి చేయడంలో భాగంగా ప్రధానమైన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నగర కమిషనర్ పి. విశ్వనాథ్ చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై నగరపాలక ప్రజారోగ్య విభాగం అధికారులు, సూపర్వైజర్ అధికారులు, అడ్మిన్, హెల్త్, శానిటేషన్ కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సూపర్వైజర్ అధికారులు, వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేసి అర్హులైన వారికి వ్యాక్సిన్ వేయించాలన్నారు. స్థానిక కార్పొరేటర్ల సహకారాన్ని తీసుకోవాలన్నారు. వార్డు కార్యదర్శులు వారి క్లస్టర్ పరిధిలో వాలంటీర్లు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలతో ప్రతి ఇంటికి వెళ్లి వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలన్నారు. వార్డుల వారీగా ఇంకా వ్యాక్సిన్ వేసుకొని 45 సంవత్సరాలు పైబడిన వారు ఇవ్వడం జరిగిందని, వీరికి అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలన్నారు. చిత్తూరు నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీకు చేస్తున్నటువంటి అప్పీల్ ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ మహమ్మారిని ఏదో రకంగా మనం కట్టడి చేయాలనే సదుద్దేశంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మన జిల్లాకు 1,00,000కి పైగా టార్గెట్ను ఫిక్స్ చేస్తూ ఈ సండేను దీనికోసం స్పెషల్ డ్రైవ్ కింద వ్యాక్సినేషన్ కోసం కేటాయించడం జరిగింది. ఈరోజు కాబట్టి రేపు మీరందరూ కూడా మార్నింగ్ ఉదయం 7 గంటల నుంచి ఈవినింగ్ 6 దాకా ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఆల్ పిహెచ్సిస్లో ఈ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అలాగే మీకు కావాల్సిన అసిస్టెన్స్ కానీ ఇంకోటి అన్నీ కూడా ఆల్ సెక్రటేరియట్స్లో మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కాబట్టి 45 సంవత్సరాల పైబడినటువంటి కోవిషీల్డ్ ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ వేసుకోవాల్సినటువంటి వారందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిందిగాను, అదేవిధంగా థర్డ్ వేవ్ ముప్పు పిల్లల పట్ల భయాందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలలోపు పిల్లలు కలిగినటువంటి తల్లులందరూ కూడా తామందరూ వ్యాక్సినేషన్ వేయించుకునేసి తమ పిల్లల రక్షణ కోసం అందుబాటులో ఉండవలసిందిగా మేము పదే కోరుతున్నాం. దీనికోసమై మా సూపర్వైజరీ ఆఫీసర్లు వీరందరినీ కూడా మనం నియమించడం జరిగింది.
అదేవిధంగా మీ వార్డుకు సంబంధించినటువంటి వాలంటీర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు వీరందరూ కూడా మీకు వ్యాక్సిన్కు అందుబాటు గురించి మిమ్మల్ని మొబిలైజ్ చేయడానికి వస్తారు. వారు వచ్చిన వెంటనే ఆ వ్యాక్సిన్ వేసుకోవడానికి మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్కి మీరు వచ్చేసి వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి సంబంధించినంత వరకు వార్డు కార్పొరేటర్స్ అందరినీ కూడా మనము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారందరూ కూడా మీకు మోటివేట్ చేయడానికి, మీకు తగిన సహాయ సహకారాలు అందించడానికి, తగిన సమాచారం ఇవ్వడానికి అందుబాటులో ఉంటున్నారు. అన్ని వార్డు సెక్రటేరియట్స్లో కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఈ సదుపాయాలన్నింటినీ మీరు యూజ్ చేసుకొని రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉన్నటువంటి వ్యాక్సినేషన్ సద్వినియోగం చేసుకొని మీరు రక్షణ పొందుతూ ఇక ముందు విపరీతంగా వ్యాప్తి చెందుతుంది అనే భయాందోళన వ్యక్తమవుతున్నటువంటి థర్డ్ వేవ్కు అవకాశం ఇవ్వకుండా వ్యాక్సిన్ను మీరు సద్వినియోగం చేసుకునేసి మీరు రక్షణ పొంది మీ చుట్టుపక్కల వారికి దాన్ని స్ప్రెడ్ కాకుండా రక్షణ పొందేటట్టు తగిన విధంగా వారికి కూడా ఎడ్యుకేట్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రతి ఒక్కరికి సత్వర న్యాయం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా చిత్తూరు ఈస్ట్ సిఐ ఆఫీసులో జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిధిలో కేసుల నమోదు, దర్యాప్తులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా, ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా అనే విషయంపై రికార్డులను పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే సిఐ పరిధిలోని సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఎస్ఐలు కేసుల నమోదు, వారి పని విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజల పట్ల గౌరవప్రదంగా మెలిగి స్నేహపూర్వక వాతావరణాన్ని ఉండేలా చర్యలు తీసుకోవాలని సిఐ బాలయ్యను ఆదేశించారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ సుధాకర్ పాల్గొన్నారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్ అనేది ఒక కంపల్సరీ ఒక ప్రొసీజర్ ఉంది. దాంట్లో ఈ పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్, ఎస్డిపి ఆఫీస్ ఇదంతా కూడా రెగ్యులర్గా పీరియాడికల్గా వచ్చేసి సీనియర్ ఆఫీసర్స్, సూపర్వైజరీ ఆఫీసర్స్ ర్యాంక్లో డిఎస్పీ గారు చేస్తారు, అడిషనల్ ఎస్పీస్, తర్వాత ఎస్పీస్ కూడా చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా ఈరోజు తాలూకా సర్కిల్ ఆఫీస్, ఈస్ట్ సర్కిల్ ఆఫీస్ వచ్చేసి చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఆఫీస్ వచ్చేసి తనిఖీ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్గా మనం ఏం చేసుకున్నామంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కేసెస్, ఇప్పుడు ఇన్స్పెక్టర్ స్థాయిలో వచ్చేసి పర్సనల్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి ప్రాపర్గా జరిగినాయా లేదా, పబ్లిక్ వచ్చేసి న్యాయం జరిగిందా లేదా అని చూస్తాము. తర్వాత సూపర్వైజరీ ఆఫీసర్, ఇప్పుడు ఎస్హెచ్ఓస్ ఉంటారు, వాళ్ళంతా కూడా ప్రాపర్గా గైడ్ చేస్తున్నారా లేదా అనేది కూడా చూడడం జరుగుతుంది. వాళ్ళకి ఎస్హెచ్ఓస్ చేసిన ఇన్వెస్టిగేషన్ మీద క్రైమ్ మెమోస్ ఇవ్వడం, ఆ క్రైమ్ మెమోస్కి వాళ్ళ దగ్గర నుంచి రిప్లై ప్రాపర్గా వచ్చిందా లేదా, తర్వాత చీఫ్ ఆఫీస్ నుంచి, డిపిఓ నుంచి వచ్చిన కొన్ని కరస్పాండెన్స్ ఉంటాయి. ఆ కరస్పాండెన్స్ అన్నిటికి కూడా ప్రాపర్గా సమాధానం వీళ్ళ దగ్గర నుంచి పోయిందా లేదా అనేదంతా కూడా ఈ ఇన్స్పెక్షన్లో చూడడం జరుగుతుంది. తర్వాత ఇన్స్పెక్టర్ పరిధిలో చూసేటప్పుడు ఈ ఆర్మ్స్ లైసెన్సెస్ దానింతా కూడా పీరియాడికల్గా వెరిఫై చేయడం అనేది, నెక్స్ట్ ఎక్స్ప్లోసివ్ లైసెన్సెస్ ఇదంతా కూడా పీరియాడికల్గా ప్లేస్ అంతా విజిట్ చేసుకుని మానిటర్ చేస్తున్నారా లేదా దానికి సంబంధించిన రికార్డ్స్ అంతా కూడా పరిశీలిస్తాము. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఈస్ట్ రూరల్ సర్కిల్ ఆఫీస్ కూడా తనిఖీ చేస్తున్నాము. బాగానే అన్నీ కూడా చేస్తున్నారు. దీంట్లో కూడా కొన్ని సూచనలు ఉన్నాయి, అదంతా కూడా తెలియజేస్తాం. నకిలీ పత్తి విత్తనాలను మరియు నకిలీ ఖాళీ పత్తి విత్తనాల ప్యాకెట్ కవర్లను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాకి సంబంధించి 3 వ్యక్తులను అరెస్ట్ చేశామని, అలాగే అక్రమ తయారీకి ఉపయోగించి 683 సిలిండర్లు, తయారీ యంత్రాలు, ముడి సామగ్రి స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు 2 కోట్లుందని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ అన్నారు. రైతులను మోసం చేస్తే సహించేది లేదని ఎస్పీ తెలిపారు. అప్పుడు
ఒకసారి చూడండి అసలు రోడ్డు మీద రోడ్డు రావడం పెద్ద అవుతుంది మాగా 5 లారీలు 2 ట్రైన్లు. ఈరోజు కర్నూలు జిల్లా పోలీస్ ముఖ్యంగా ఆదోని సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ ఒక దర్యాప్తు బృందంగా ఏర్పడి నకిలీ పత్తి విత్తనాల మీద దృష్టి పెట్టి ముఖ్యంగా మన ఆదోని ప్రాంతంలో జరుగుతున్న నకిలీ వ్యవహారం మీద దృష్టి పెట్టి నకిలీ పత్తి విత్తనాలకి పాల్పడుతున్న మూటల్ని లోతుగా దర్యాప్తు చేస్తే దీనికి సంబంధించిన ఫేక్ లేబల్స్ తయారు చేసే వ్యక్తులు ఎవరున్నారు, నకిలీ పత్తి విత్తనాలు ఉండొచ్చు, నకిలీ బయో మందులు, తర్వాత నకిలీ డిటర్జెంట్ పౌడర్స్, నకిలీ పాన్ మసాలా, సో ఇలాగా దాన్ని తయారు చేసే శాచెట్స్ లేబల్స్, ఎగ్జాంపుల్ ఇది ఒకటి మేఘనా అనేది ఒకటి నకిలీ, ఇలాంటిది తయారు చేసే సంబంధించిన పరికరాలు అన్ని సిలిండర్స్ అని చెప్తున్నాను. ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ఉంటుంది ఈ సిలిండర్స్లో. ఈ ఒక వైట్ కలర్కి ఒక సిలిండరు, గ్రీన్ కలరు, ఇలాగా ఎల్లో కలర్కి ఒక సిలిండరు. సో ఈ సిలిండర్ కలర్ కాంబినేషన్తో నకిలీ శాచెట్స్ను హైదరాబాద్లో బొగోడు సురేష్ అనే వ్యక్తి ఒక పెద్ద ఇండస్ట్రీ ఫ్యాక్టరీని పెట్టుకొని అక్కడ తయారు చేస్తున్న సమాచారం మేరకు మనము దాడి చేసి ఒక 2 కోట్ల విలువ గల సామగ్రిని ఈరోజు స్వాధీనం చేసుకున్నాం. ఆర్గనైజ్డ్ మూట ఉంటారు. ఆ లేబల్ అక్కడే తయారు చేసిన లేబల్ని మళ్ళీ ఇక్కడ ఆదోని ప్రాంతానికి ఎమ్మిగోడ్ కానీ గొడెగడ్డ కానీ ఇక్కడ తీసుకువచ్చి, సో ఈ జిన్నింగ్ మిల్ నుంచి కాటన్ సీడ్స్ ఏం సపరేట్ చేసుకున్నారో దాన్ని ద్రావణం కలిపిన తర్వాత ఆ సీడ్స్ మరియు ఇక్కడ తయారు చేసిన లేబల్ను సీడ్స్ ప్యాక్ చేసి అమ్మి సిస్టమేటిక్గా ఒక నెట్వర్క్ ద్వారా ప్రతి గ్రామంలో కూడా రైతులకి ఇలాంటి ఒక మందులు కానీ పత్తి విత్తనాలు కానీ ఈ సీజన్లో అమ్ముతున్నారు. సో దీన్ని మనం మొదటిగా ఒక ఆదోని ప్రాంతంలో ఒక 25 బ్యాగు నకిలీ పత్తి విత్తనాలని సీజ్ చేయాలి. నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేసిన తర్వాత మనం దర్యాప్తు భాగంగా, అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్ అని ఏం చెప్తాము దర్యాప్తు భాగంగా, అంటే ఈ ఒక పత్తి విత్తనాలు తయారు చేయాలంటే నాకు చెప్పినట్టు ఒక ఆర్గనైజ్డ్ ఒకరి వల్ల అయ్యే పని కాదు. సో ఆర్గనైజ్డ్ పత్తి సీడ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, దీనికి లేబల్ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు, ఇదంతా నెట్వర్క్ 1 by 1 దర్యాప్తు భాగంగా గవర్నమెంట్ డీజీపీ గారికి నేను బ్రీఫ్ చేస్తే డీజీపీ గారు కూడా సీరియస్గా ఈ యొక్క ఇష్యూని తీసుకొని ఎండ్ టు ఎండ్ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఆదోని డిఎస్పీ గారు, ఆదోని తాలూకా సిఐ, ఎస్ఐ మరియు మొత్తం సబ్ డివిజన్ టీం అంతా ముఖ్యంగా ఈ ప్యాకెట్ మీద మనం నిఘా పెట్టాం. లేబల్ ఎక్కడ తయారు చేస్తున్నారు, ఈ ఫేక్ లేబల్స్ నిఘా పెడితే మనకి వచ్చిన సమాచారం లోకల్గా ఒకరిద్దరిని పట్టుకొని వాళ్ళ నుంచి కొన్ని నకిలీ ప్యాకెట్స్ లేబల్స్ని సీజ్ చేస్తే ఫైనల్గా ఈ లేబల్స్ ఎక్కడ ప్రింట్ అవుతున్నాయి అని చూస్తే హైదరాబాద్కి ఫైనల్గా మనం రీచ్ అయ్యగలిగాం. అక్కడ హైదరాబాద్కి వెళ్ళి చూస్తే ఒక పెద్ద ఫ్యాక్టరీ, ఇలాంటి ఒక ఫేక్ లేబల్ తయారు చేసే ఫ్యాక్టరీది. పర్మిషన్ మాత్రం వేరే దానికి తీసుకున్నారు, రోటో ప్యాకేజింగ్ అని పర్మిషన్ తీసుకున్నారు, బ్యాంక్ నుంచి లోన్ కూడా తీసుకున్నారు. కానీ అక్కడ తయారు చేసేదంతా ఫేక్ లేబల్స్. యూ నేమ్ ఎనీ బ్రాండ్, పెస్టిసైడ్స్లో అర్కిన్ బ్రాండ్ అని, రిలీఫ్ అని, కార్టాప్ అని, సో ఇలాంటి మందు తయారు చేసి ఫర్టిలైజర్స్ బ్రాండ్స్, తర్వాత గుట్కా పాన్ మసాలా, విమల్ పాన్ మసాలా, తర్వాత యాంబర్ అని, MHKBR ఒరిజినల్ అని, సో ఇలాగ వేరియస్, నాట్ ఓన్లీ గుట్కా, టీ పౌడర్లో రెడ్ లేబల్ అని, 3 రోజెస్, డిటర్జెంట్స్లో సర్ఫ్ ఎక్సెల్ కూడా ఫేక్ లేబల్ తయారు చేస్తున్నారు, ఎక్సెల్ పౌడర్ అని, GNR డిటర్జెంట్ పౌడరు, తర్వాత
అగరబత్తి ఫేక్ లేబుల్స్ కూడా అక్కడ తయారు చేస్తున్నారు. వాస్తు అగరబత్తి, లావెండర్ అగరబత్తి. సో ఇలాగా వేరియస్ హోమ్ మేడ్స్లో మీకు చెప్పినట్టు క్యాష్యూ నట్స్, చిల్లీ పౌడరు, చికెన్ మసాలా పౌడర్స్, ఫేక్ లేబుల్స్. సో ఇలాగా వేరియస్ బ్రాండ్స్ది ఫేక్ లేబుల్ తయారు చేసి ఒక నకిలీ లేబుల్స్ అని చెప్తారు. సో ఆ లేబుల్ తయారు చేసేయాలంటే ఈ సిలిండర్స్ అవసరం. ముందుగానే ఏం చేస్తారంటే సపోజ్ ఒక రెడ్ లేబుల్ టీ కానీ ఆ ఒక ఒరిజినల్ బ్రాండ్ ఏముందో దాన్ని కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ సెట్ చేసుకుంటారు ఎగ్జాక్ట్గా. సో దాని కలర్ కాంబినేషన్, దాని మీద ఉన్న క్యూఆర్ కోడ్స్, బార్ కోడింగ్ ఎగ్జాక్ట్గా ఒక కాపీ తయారు చేసుకుని తర్వాత ఈ సిలిండర్స్ ఏముంటాయో ఒక్కొక్క కలర్కి ఒక సిలిండర్ అనమాట. ఈ సపోజ్ రెడ్ లేబుల్ ఒక కవర్ మీరు తీసుకుంటే ఎగ్జాంపుల్, సో ఇది ఒక టొబాకో గుట్కా, ఈగల్ బ్రాండ్ గుట్కా తయారు చేసుకున్న ఒక ఫేక్ లేబుల్. సో దీని మీద ఉన్న కలర్స్ ఏమేమి ఉన్నాయో ఈ రెడ్ కలర్స్, వైట్, బ్లాక్, సో ఎన్ని కలర్ కాంబినేషన్స్తో సిలిండర్స్ ఉంటాయి. ఆ సిలిండర్స్తో ఒక్కొక్క కలర్ కాంబినేషన్స్తో పేపర్తో తయారు చేసి సో ఇలాంటి ఒక గుట్కా సెట్ తయారవుతుంది. సో ఇదే మొదటిగా కాటన్ హైబ్రిడ్ సీడ్స్ ఒక అగ్రి సీడ్స్ కంపెనీది SWCH 4708 EG2 అని ఒక బ్రాండ్ది ఇలా ఒక చిన్న సాచెట్ తయారు చేశారు. ఇది ప్యాడీ సీడ్స్ సాచెట్ ఇది. సో ఇది బ్లాస్ట్ బ్రాండ్ అనమాట, బ్రాండ్ పేరు బ్లాస్ట్. సో ఇది ఫేక్ లేబుల్. అలాగా గణేష్ పసుపు పౌడర్, టర్మరిక్ పౌడర్, గణేష్ బ్రాండ్ది. సో ఇలాగా దాదాపు ఒక 100 బ్రాండ్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇది విజేత బ్రాండ్ అని ఒకటి. సో ముఖ్యంగా కాటన్ మన ఏరియాకి వచ్చేసరికి ఇప్పుడు ఈ యొక్క సోయింగ్ సీజన్ కాబట్టి ముఖ్యంగా ఈ బ్రాండ్స్ని ఎక్కువ తయారు చేసి అమ్ముతున్నారు. పల్లవి బ్రాండ్స్ కాటన్ సీడ్స్, కాటన్ పత్తి విత్తనాల్ని ఎక్కువగా తయారు చేసి అమ్ముతున్నారు ఈ ఏరియాలో. ముఖ్యంగా దీని మీదనే మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే పట్టణాలకి మనకి ఈ దొరికినవన్నీ ఇవే బ్రాండ్స్ ఇవి. సో కాటన్స్, ప్యాడీ సీడ్స్, ఇది మేఘనా అని ఒక బ్రాండ్, మేఘనా 45 అని ఈ ఒక బ్రాండ్స్ని ఫేక్ లేబుల్ తయారు చేశారు. అలాగే పావని సీడ్స్ ఇప్పుడే చూపించారు. హర్ష బోల్గాడ్ కంపెనీ, ఇది బోల్గాడ్ హర్ష ఒక ఫేక్ లేబుల్. అరుణోదయ కాటన్ సీడ్స్, అరుణోదయ. సో ఇలాగా వేరియస్ బ్రాండ్స్ అనమాట. సో ఇక్కడ ముఖ్యంగా రైతులు ఎలా మోసపోతున్నారంటే ఒకటి ఇక్కడ ఎక్కడ కూడా క్వాలిటీ కంట్రోల్లో ISI సర్టిఫికేట్ అని ఏమీ లేవు. ఈ ప్యాకెట్లు ఎగ్జాంపుల్, ఈ ప్యాకెట్లు మనము తీసుకున్న పత్తి విత్తనాలు ఏమున్నాయో ఇది సోయింగ్ సీజన్ అయిన తర్వాత వచ్చే పంట కూడా చాలా తక్కువ విలువలతో వస్తుంది. సపోజ్ ఒక ఎకరానికి 20 క్వింటాలు, 10 నుంచి 15 క్వింటాలు పత్తి మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఎలాంటి సీడ్స్ వల్ల వచ్చేది అంటే దాదాపు 50% కన్నా తక్కువ మనకి ఇది ఉంటుంది, ఫైనల్గా అవుట్పుట్ ఉంటుంది. సో నాట్ మోర్ దాన్ 10 క్వింటాల్ పర్ ఎకర్. ఇలాంటి నకిలీ పత్తి విత్తనం వల్ల రైతులు ఫైనల్గా మోసపోయేది రైతులు. దానివల్ల వాళ్ళ ఇలువడి తగ్గిపోతుంది, ఆదాయం కూడా తగ్గిపోతుంది. డైరెక్ట్గా ఇది ఒక రైతులకే మోసం చేస్తున్న ఒక ఈ మూటగా ఏర్పడి చేస్తున్న ఒక కార్యక్రమం కాబట్టి చాలా సీరియస్గా తీసుకున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఈ నెట్వర్క్ అంతా కంప్లీట్గా బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఫ్యాక్టరీలో ఉన్న మషినరీస్, సిలిండర్స్ దాదాపు 2 కోట్ల విలువ ఉంటుంది. ఇప్పుడు మనం సీజ్ చేసిన మటీరియల్ విలువ అంతా దాదాపు 2 కోట్లు ఉంటుంది. మీరందరూ అక్కడ చూసుంటారు. అవి మషినరీ, జస్ట్ 1 మషినరీ అలాంటి ఒక 10 ఉన్నాయి ఫ్యాక్టరీలో. మనం తీసుకువచ్చింది చూపించడానికి ఒకటే ఎగ్జాంపుల్ తీసుకొచ్చాము. సిలిండర్స్ అయితే అన్నీ తీసుకొచ్చి సీజ్ చేసాము. సో దాదాపు ఈ 3 రాష్ట్రాలకి ఈ మూట సప్లై చేస్తున్నట్టు మనకి ఇన్వెస్టిగేషన్లో తెలియదు. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక మరియు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళదే ఒక నెట్వర్క్ ఉంటుంది. ఆర్గనైజర్స్ ద్వారా ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా ఈ యొక్క నకిలీ లేబల్స్ సరఫరా చేస్తుంటారు. సో దీనికి సంబంధించిన ముఖ్య వ్యక్తి సురేష్ అని. సో ఆయన
కపీశ్వర్ రోటో ప్యాకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్, బోగూడ సురేష్, కషాయగూడ పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో హైదరాబాద్లో ఈ యొక్క ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్నారు. ఈయన తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు కేసులో ముద్దాయి ఉన్నారు. బట్ ఫస్ట్ టైం మనము వెళ్ళి ఫ్యాక్టరీ రైడ్ చేసి ఫ్యాక్టరీలో ఉన్న అన్ని సరుకులు కూడా తీసుకురావడం జరిగింది. దీంతో ఈ ఆర్గనైజర్స్ అండ్ మూటగా సహకరించిన సుబ్బారెడ్డి, బైలోపల గ్రామం, వనగండ్ల మండలం సంబంధించిన ఒక వ్యక్తి, కురువ పెద్ద తిమ్మయ్య కూడా బైలోపల గ్రామం, వనగండ్ల మండలం. సో ఈ ముగ్గురు ముద్దాయిల మీద ఈరోజు మనము ముఖ్యంగా ఐపీసీ సెక్షన్ 420, 487 అండ్ సెక్షన్ 15 క్లాస్ 1 ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అండ్ ట్రేడ్ మార్క్ వైలేషన్ ఇంపార్టెంట్ మనకు ముఖ్యంగా ఇక్కడ. ఎందుకంటే ఈ పావని సీడ్స్ కానీ కావేరీ సీడ్స్ కానీ ఇవన్నీ ట్రేడ్ మార్క్స్ కింద వస్తాయి. సో మీరు ఒక సీడ్స్ తయారు చేస్తున్నారంటే ఆ ట్రేడ్ మార్క్స్ మీకు మాత్రమే దానికి సంబంధించిన రైట్స్ ఉంటాయి తప్ప వేరే వాళ్ళు పేక్ తయారు చేసి అమ్మడానికి లేదు. సో ట్రేడ్ మార్క్ యాక్ట్ వైలేషన్ కింద జరిగింది కాబట్టి సెక్షన్ 103 ఆఫ్ ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999 కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ముద్దాయిగా ఉన్న సురేష్ మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ నమోదు చేస్తాము. ఎందుకంటే ఈయన పలు రాష్ట్రంలో, ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో పలు కేసులు ముద్దాయిగా ఉన్నాడు. మన దగ్గర ఇది ఫస్ట్ కేసు అయినా వేరే రాష్ట్రంలో ఈ మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఈ మీద పీడీ యాక్ట్ ప్రయోగం చేయడం జరుగుతుంది. సో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు, ముఖ్యంగా రైతులను మోసం చేసే ఇలాంటి కార్యకలాపాలు ఎక్కడ జరిగినా మనం సహించేది లేదు. జీరో టాలరెన్స్ ఫర్ సచ్ యాక్టివిటీస్. ముఖ్యంగా ఇది డైరెక్ట్గా రైతులకే మోసం చేసే పని ఇది. ఎందుకంటే వాళ్ళు తెలియకుండా తక్కువ రేటుగా ఉంటారు కాబట్టి వాళ్ళు షాప్ నుంచి తీసుకోకుండా బయటగా బ్లాక్ మార్కెట్లో అమ్మే ఇలాంటి నకిలీ పత్తి విత్తనాలు తీసుకుని తర్వాత వర్షపడి అంతా కష్టపడి చేసిన తర్వాత వచ్చే ఇಳುవరి చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి డైరెక్ట్గా ఫార్మర్స్కి ఇది పెద్ద మొత్తంలో నష్టం కలిగే ఒక పదార్థాలు కాబట్టి దీన్ని గవర్నర్ డీజీపీ గారు ఆదేశాల మేరకు వెరీ సీరియస్గా తీసుకుని ఈ యొక్క కేసుని ఎండ్ టు ఎండ్ వరకు మనం క్రాక్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ముగ్గురు ముద్దాయిలు కూడా మీ ముందు. సో దీనికి కృషి చేసిన పోలీస్ ఆఫీసర్స్ అందరికీ, ముఖ్యంగా డిఎస్పీ వినోద్ కుమార్, సిఐ పారసారథి రెడ్డి, తర్వాత ఎస్ఐ సురేష్, నరేంద్ర కుమార్ రెడ్డి, సో వాళ్ళందరినీ మరియు ఈ టీంలో కృషి చేసిన పోలీస్ ఆఫీసర్స్ అందరికీ విశేషంగా నేను అభినందిస్తున్నాను. మనం ఇప్పుడు ముద్దాయిలు తీసుకోవాలి. పత్తికొండ పట్టణంలో పోచిమిరెడ్డి సేవాదళ అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఆనందయ్య ఆయుర్వేదిక్ మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు హాజరయ్యారు. ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు హాజరయ్యారు. సుమారు 50 మంది జర్నలిస్టులకు ఆయుర్వేదిక్ మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోచిమిరెడ్డి సేవాదళ అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ జర్నలిస్టులు ముందు వరుసలో నిలబడి ప్రజలకు వార్తలు అందించడంలో ఏమాత్రం వెనుకంజ వేయలేదని అన్నారు. కరోనా వైరస్ వార్తలు అందించడంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవ చెప్పడానికి వీల్లేదన్నారు. అటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఈరోజు ఆనందయ్య ఆయుర్వేదిక్ మందులు ఇవ్వడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. వీడియోనే తీస్తున్నాము. అందరు తీసే వీడియోలేనా? ఫోటో తీస్తున్నా. కూడా కాదు బండి ఓకే. పత్తికొండ నియోజకవర్గపు మీడియా మిత్రులందరికీ నమస్కారం. మేము చెప్పిన విధంగా ఆ రోజు 13వ తేదీ పాజిటివ్ పేషెంట్లకు ఇచ్చాము. ఇప్పుడు జనరల్ మందు ఫస్ట్ ఫ్రంట్ వారియర్స్ విలేకరులకు ఇస్తామని చెప్పాము. అందుకే ఈ రోజు నుంచి ఇవ్వడం జరిగింది నియోజకవర్గ స్థాయిగా. ఎవరైనా విలేకరులు రాని పడలా మీ ఆర్సీల ద్వారా కానీ లేకుంటే తుగ్గలి మా దగ్గర నేనే పర్సనల్గా పంచాలనుకుంటున్నాను విలేకరులకి. వాళ్ళు అక్కడ ఉన్నా పర్లేదు. వెల్దుర్తి కృష్ణగిరికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీ ఆర్సీల ద్వారా కానీ పర్సనల్గా కానీ మీరు ఇచ్చే ఐడెంటిటీ కార్డు ఇస్తే ఇక్కడ ఎప్పుడు మందు అందుబాటులో ఉంటుంది. ఇది ఎలా వాడాలని కానీ ఒక కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా వాడుకోవచ్చు. అందరూ ఈ మందును వినియోగించవలసిన కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ధూమపానం కానీ చేయరాదు. ఈ పోచిమిరెడ్డి సేవాదళ తరఫున తర్వాత నెక్స్ట్ స్టెప్ వాలంటీర్స్, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జనరల్ ఇప్పటి వరకు పాజిటివ్ పేషెంట్లకి దాదాపు ఎంతమంది అమ్మా పాజిటివ్ పేషెంట్లు? 68 మందికి పాజిటివ్ పేషెంట్లు ఇచ్చాము. తర్వాత ఇద్దరికి సివియర్గా ఉంటే బెంగళూరు, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళకి
ఇవ్వడం జరిగింది. వాళ్ళు కోలుకున్నారు. తర్వాత వారి కంటి మందు వచ్చేసి డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్ పాణ్యం ఆయన కానీ కంటి మందు ఇచ్చాక ఆయన క్యూర్ అయ్యారు. ఆయన కానీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయింటే కంటి మందు కోసం అడిగితే ఇవ్వడం జరిగింది. ఆయనకు కానీ కొద్దిగా ఇప్పుడు ఆక్సిజన్ పల్స్ పెరిగి ఆరోగ్యం కూర్చోమని డిప్యూటీ తహసీల్దార్ పాణ్యం. ఎవరికైనా అంటే నా దగ్గర లిమిటెడ్గా ఉన్నాయి కంటి మందులు, సాచురేషన్ పడిపోయిన స్థితిలో ఉంటే సీరియస్ ఉంటే చెప్పండి, ఇస్తాం.